Welcome to JRTV. Now, మీకు ఈ స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ని మీకు ఈ ఎలోవెరా ప్లాంట్లో నీట్గా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే దీని యొక్క ప్రాపర్టీస్ బాగా చేదు స్వభావం. దీని యొక్క లీఫ్ కానీ స్టెమ్ కానీ మీరు నోట్లో ఒక నిమిషం కూడా మీరు భరించలేరు, అంత చేదు స్వభావం ఉంటుంది. నెక్స్ట్ మీకు దీని స్మెల్కే మీకు పాములు కూడా మీకు దరిచేరవు. ఎటువంటి పావున్నా సరే, పాయిజనస్ ఆర్ నాన్ పాయిజనస్ ఆర్ ఎనీ క్రాలింగ్ చేసే ఒఫియో ఫ్యామిలీ పాము జాతికి చెందిన ఈ క్రాలింగ్ చేసే ఏవి మీకు దీని దరిదాపుల్లోకి మీకు మొక్క డ్యామేజ్ అవ్వకుండా మీకు వెర్టికల్గా లోనకి లాంగిట్యూడినల్గా మీకు లోనకి ఇన్సర్ట్ చేసి దీన్ని మీకు ఎండ బాగా తగలకుండా మీకు షేడెడ్ అట్మాస్ఫియర్, అంటే మీకు పెద్ద లీఫ్, ఒక క్యాస్టర్ సీడ్ ప్లాంట్ యొక్క పెద్ద లీఫ్ ఒకటి మనం ఒక వారం రోజుల పాటు అలా పెట్టేస్తే అద్భుతంగా మీకు దాని సొల్యూషన్ నుంచి, ఎందుకంటే రెండూ చేదే, మీకు హైలీ బిట్టర్, మీకు మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి అద్భుతంగా మీకు దివ్య ఔషధం. దీని యొక్క లీఫ్ని మీరు నములితే మీకు కోరింత దగ్గు, నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్స్, స్టెఫ్లోకోకస్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ బ్రాంకైటిస్, నెక్స్ట్ మీకు గొంతు చప్పి, ఇవన్నీ మీకు మట్టుమాయయ్యే అద్భుతమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ నములితే చాలు. చాలామంది మీకు వాంతు చేసుకుంటారు. అందువల్ల వాంతు చేసుకునే మీకు సెన్సేషన్, అంటే మీకు వామిటింగ్ సెంటర్, మీకు ట్రిగర్ జోన్ దగ్గర మీకు వామిట్ సెంటర్ మీకు స్టిమ్యులేషన్ అవుతే మీకు అది మీరు విరమించుకోండి. ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ టాన్సిలైటిస్, నెక్స్ట్ ఎక్యూట్ ఏది టాన్సిలైటిస్, నెక్స్ట్ క్రానిక్ బ్రాంకైటిస్, ఎక్యూట్ బ్రాంకైటిస్, నెక్స్ట్ ఈ సోర్ థ్రోట్, వీటన్నిటికీ దివ్య ఔషధం ఒక లీఫ్ లేదా మ్యాక్సిమం 2 లీవ్స్ మీరు నమిలి ఆ ఊట మీరు మింగితే అద్భుతంగా మీకు 24 అవర్స్లో మీకు అద్భుతంగా మంచి సుగుణాలు. మాకు ఎప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇదే మాకు దివ్య ఔషధం ధన్వంతరి. దీన్ని మేము ఎంతో రెస్పెక్ట్ఫుల్గా మీకు ఇది చేస్తాం, మేము ప్రిజర్వ్ చేస్తాం. మాకు ఎటువంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినా మేము ట్యాబ్లెట్స్ కానీ యాంటీబయోటిక్స్ కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వాడాం. ఓన్లీ హెర్బల్ ఒక లీఫు లేదా 2 లీఫు ఏది మన విష్ణు తులసితోటి కాంబినేషన్లో మేము తీసుకుంటాం. సో అద్భుతంగా మీకు దీంట్లోకి ఇన్సర్ట్ చేసాం. సో అందులో ఉన్న సొల్యూషన్ నుంచి వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, మెటల్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, నెక్స్ట్ పోషక విలువలు, నెక్స్ట్ ప్రోటీన్స్, వీటిని అద్భుతంగా మీకు షేరింగ్ చేసుకుని మీకు ఈ ప్లాంట్ ఇది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఒకే లక్షణాలు కలిగిన మీకు, ఎందుకంటే ఈ ఎలోవెరా ప్లాంట్ లీఫ్లో ఉన్న జెల్ హైలీ బిట్టర్, మీకు అత్యంత చేదైన మన ముంజికాయకి ఏ విధంగా రంగు ఉంటుందో విసిడ్గా బాగా జిగురుతత్వం, విస్కాసిటీ బాగా ఎక్కువ ఉండి దాని యొక్క ఫ్లో చాలా తక్కువగా ఉండి జెల్ మాదిరిగా ఉండి దాని యొక్క చేదు స్వభావం, అత్యంత చేదు స్వభావం కలిగి ఉంటుందో అదేవిధంగా ఈ ప్లాంట్ లీఫ్ కూడా దాన్ని మించి మీకు చేదు స్వభావం ఉంటుంది. సో 2 చేదు స్వభావాలు కలిగిన ఒకే కోవకి చెందిన ఒకే లక్షణాలు కలిగిన 2 ప్లాంట్స్నే మనం సంయోగ ప్రక్రియ ద్వారా ఒక అద్భుతమైన మీకు వేరే మొక్కనే మనం అది ఇంకా 100,000 టైమ్స్ చేదు స్వభావం ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అది మన 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 చేతిలో ఒక లీఫ్ ఉంటే మీకు ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ లేదా ఎటువంటి నెగిటివ్ రిపర్కషన్స్ కానీ మీకు దరిచేరవు. ఎందుకంటే అంత
చేదు స్వభావం ఉంటుంది. చేదు స్వభావం ఉన్న చోటకే మీకు ఎటువంటి దుష్ట శక్తులు దరిచారో సో మీకు అద్భుతంగా మీకు దీన్ని వెర్టికల్గా మీకు పెర్ఫెక్ట్ స్నగ్ ఫిట్, మీకు పెర్ఫెక్ట్ ఎంత రంధ్రం చేయాలో అంతే రంధ్రం, అలాగా మీకు మనం డెల్టాయిడ్ మజిల్ నెక్స్ట్ వీటికి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, ఇంట్రామాస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఒకేసారి మనం పోక్ చేస్తామో ఆ విధంగా మీకు స్టెమ్ని ఇన్సర్ట్ చేసి అద్భుతంగా మీకు ఇందులో చేసాం. సో మనకి వీక్ టు 10 డేస్లో అది బాగా ఒడిలిపోతే అది చనిపోయినట్లు భావించవచ్చు. యాక్చువల్గా ఈ ప్రాక్టికల్స్ మనం వింటర్ ఎండింగ్ సమ్మర్లో చేసుకోవచ్చు. ఇది మనం షేడెడ్ అట్మాస్ఫియర్ కలగజేసి లేదా రైనీ సీజన్లో అద్భుతంగా చేసుకుంటే మీకు నువ్వా నేనా అంటూ మీకు అద్భుతమైన ఆవిష్కరణ ఒకే మొక్క మీద 4-5 వెరైటీస్ లేదా 10-15 వెరైటీస్ని మనం అద్భుతంగా మనం చేయొచ్చు. సో ఈ స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ మీకు మన వ్యవసాయ క్షేత్రాల్లో మన సరిహద్దులు వెంబడి ఈ ప్లాంట్ కనుక వేస్తే ఒక్క పాము కూడా మీకు ఏదో లక్ష్మణ రేఖ దాటి మీకు లోనకి వచ్చే అవకాశం లేదు. అంటే మీకు త్రాచుపాము నెక్స్ట్ జెర్రిగడ్డు లేదా మీకు ఒఫియో ఫ్యామిలీ అంటే ఒఫియో సెఫాలస్ అంటే పాము దాని యొక్క అంటే కొర్రమీన్ని ఒఫియో సెఫాలస్ అంటారు. ఒఫియో ఫ్యామిలీ రెప్టైల్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ జీవి మీకు ఈ స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ దాటి మన వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చే అవకాశాలు లేవు. రసల్స్ వైపర్ ఏంటి, పొడపాము ఏంటి, కట్లపాము ఏంటి, నాగుపాము ఏంటి, మీకు జెర్రుగడ్డ ఏంటి, నెక్స్ట్ పసిరిపాము ఏంటి, మీకు పావుల్లో ఎన్ని రకాలున్నా అవి మన ప్రెమిసెస్కి వచ్చే అవకాశం లేకుండా దూరంగా మీకు పారిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఈ ప్లాంట్ని మనం దీని మీద బ్రతికించగలిగితే మీకు అద్భుతమైన హైబ్రిడ్ విగార్ అంటే వచ్చే కొత్త ప్లాంట్ మీకు మంచి అద్భుతమైన ఆయుర్వేదిక్ సుగుణాలతోటి మీకు ఎన్నో దీర్ఘకాలిక సమస్యలతోటి సతమతమైన ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏంటి, మీకు లివర్ ఇన్ఫెక్షన్స్ ఏంటి, లేదా హృద్రోగులు ఏంటి, లేదా మన న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు మటుమాయం చేసే అద్భుతమైన ఆవిష్కరణ మనం దీని ద్వారా మనం సంయోగ ప్రక్రియ ద్వారా మనం ఇది రూపాంతరం చేయించవచ్చు. సో మీరు ఈ బాటనీ స్టూడెంట్స్ నెక్స్ట్ బీఎస్సీ ఎంఎస్సి వీళ్ళందరూ ఈ ప్రాక్టికల్స్ బయోటెక్నాలజీ పీపుల్ కూడా ఎక్కువగా మీకు ఈ ప్లాంట్స్ మీద ఎక్కువగా పరిశోధన కేంద్రాల్లో ఎంతో ఇది చేస్తారు. సో మనకి అద్భుతంగా ఇప్పుడు హెట్రోజీనస్ బట్ క్యారెక్టర్స్ ఆర్ హోమోజీనస్ అంటే లక్షణాలు సజాతి లక్షణాలు అంటే ఇది చేదుగా ఉంటుంది, దాన్ని మించి చేదు ఈ స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ చేదు. బట్ దిస్ ఈజ్ పలోయనస్ లీఫ్ బేస్. మీకు చిక్కుడు జాతికి సంబంధించిన ఇది పలోయనస్ దాని యొక్క ఆకు సుతభాగంలో మీకు పలోయనస్ లీఫ్ బేస్ ఉంటుంది. మన రూట్స్లో మీకు రైజోబియం నాడ్యూల్స్ ఉండొచ్చు, మీకు కంతులు కింద ఉంటే అది నత్రజని ప్రేరిత బ్యాక్టీరియాని పుష్కలంగా వృద్ధి చేసే అద్భుతమైన ప్లాంట్. సో దానివల్లే మీకు ఈ ఎలోవెరా ప్లాంట్ మీకు గుత్తులు కింద మీకు అద్భుతంగా పోటీపడి ఆ ప్లాంట్ తోటి పోటీపడి మీకు మంచి పుష్కలంగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో మీకు ఈ ప్లాంట్ డ్రై అవ్వకుండా డీహైడ్రేషన్ అవ్వకుండా ఆకులు ముక్కిలించుకుపోకుండా ఎండిపోకుండా స్టెమ్ పచ్చగా ఉండి మీకు అది బ్రతికి బట్టగట్టితే అద్భుతంగా మీకు ఈ స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ని కూడా ఎలోవెరా ప్లాంట్ మీద అద్భుతంగా మనం పెంచి మనం ఒక ఆవిష్కరణకే నాంది పలకొచ్చు. సో మీకు అద్భుతమైన ఆవిష్కరణలో నెక్స్ట్ మీకు ఈ ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన మీకు
ఒక ధన్వంతరి కింద మనం దీన్ని కన్సిడరేషను చేయొచ్చు. సో ఈ వెర్టికల్ ఇన్సర్షన్ ఆఫ్ దిస్ ఇది స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ స్టెమ్ into the dorsal surface of aloe vera plant, so there will be snug fit, and there is no question of space between this vertically inserted stem of this snake repellent plant and with the dorsal surface of this aloe vera leaf. సో మీకు ఒకదానితో ఒకటి మీకు గాలి చొరబడే అవకాశం లేకుండా, గాలి ఎప్పుడైతే చొరబడుతుందో మీకు ఫంగస్, బ్యాక్టీరియా, నెక్స్ట్ నెక్రోసిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గాలిలో మీకు నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, వైరస్ గ్రో అవుతుంది, నెక్స్ట్ ఫంగస్ గ్రో అవుతుంది. సో స్నగ్ ఫిట్ కింద మీకు ఒకేసారి ఒక గుణపం పోటు వేసినట్టుగా మీకు దాని మీద వేసాం. అద్భుతంగా మీకు అది బ్రతికి మనకి మంచి మృత సంజీవిని మనకి ఇది ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో అందువల్లే మీరు ఇది మీకు సింకోప్, కొంతమందికి పేషెంట్స్కి ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే సింకోప్, ఇది అలాగా మీకు ఫెయింట్ అయిపోతారు. ఫెయింట్ అయిపోయిన వ్యక్తి దగ్గర ఈ కాడ యొక్క స్మెల్ కనుక పెడితే ఇమీడియట్గా కీమో రిసెప్టార్ ట్రిగర్ జోన్ ఎట్ ఏరియా పోస్టరిమా మన బ్రెయిన్లో మీకు స్టిమ్యులేషన్ ఏర్పడి మళ్ళీ అది అతనికి తెలివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంత చేదు స్వభావం ఉన్న ఏకైక ప్లాంట్ సృష్టిలో మీకు స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ అని మీకు నేను చెప్తున్నాను. సో మీకు అద్భుతంగా మీకు ఈ ఆవిష్కరణని మీరు జాగ్రత్తగా మీరు కంటిన్యూ చేస్తే మన స్టూడెంట్స్ ఆఫ్ ఏజీబీఎస్సి, ఏజీఎంఎస్సి స్టూడెంట్స్ అద్భుతంగా కంటిన్యూ చేసి మీరు ఒక కొత్త ఆవిష్కరణకే నాంది పలికితే మీకు మీరే పెద్ద ఇది ఆయుర్వేదిక్ ఇన్వెంటర్ కింద మీరు రూపాంతరం చెందొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.